నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దాం దొరబాబు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో తెలంగాణ పండుగల్లో సంక్రాంతి అనేది చాలా పెద్దగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంక్రాంతి అంటేనే సంస్కృతి సాంప్రదాయం పుట్టిపడే విధంగా ఉంటుంది సంస్కృతి పండుగ అనేది. ఇక్కడ మనతో పాటు చాలామంది కళారూపాలు కళాకారులు ఉన్నారు. తిరొక్క వేషధారణతో అక్కడ చూసుకుంటున్నట్టయితే హరిదాసుల వేషం, ఇక్కడ చూసుకుంటున్నట్టయితే వీళ్ళ వేషాలు, ఇక్కడ చాలామంది వేషధారణతో శిల్పారామం వేదికగా మారింది. సో వీళ్ళతో మాట్లాడి కొన్ని కళారూపాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఎవరు అనుకుంటున్నారు? నేనే పిట్టల రాముణ్ణి, నేనే పిట్టల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. సార్ నేను లండన్ నుంచి వచ్చాను సార్. లండన్ నుంచి ఎలా వచ్చాను అనుకుంటున్నారు? ఏరోప్లేన్ ఒక 10 నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి, షిప్ దగ్గరికి వెళ్తే అది వెళ్ళిపోయిందని చెప్పేసి, నేను నా 2 కాళ్ళ వాహనం మీద లెఫ్ట్ రైట్ అనుకుంటూ వచ్చేసాను. నన్ను మన జోన్ బైడెన్ గారు, ఎవరు బైడెన్ గారు, జోన్ బైడెన్ గారు, మన అమెరికా ప్రెసిడెంట్ గారు మన హైదరాబాద్లోని సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని ఫోన్ చేస్తే ఎక్కడికి అండమాన్ నుంచి అమలాపురం నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చాను సార్. నేను డబ్బు లేకొచ్చాను అనుకున్నాను సార్. మా డబ్బులు లేని ధర నాకు కేజీ బంగారం ఇచ్చారు సార్. కేజీ బంగారం తీసుకెళ్తుంటే కుక్క నాకిందని చెప్పేసి చెత్తబుట్లో పాడేశాను సార్. సార్ నా హైటెక్ సిటీ నేనే కట్టించాను సార్. అంతేకాదు సార్, మన గోల్కొండ నాదే. అప్పట్లో రాజులు మనమే ఇచ్చే వాళ్ళకి. ఏంటనుకుంటున్నారు? చార్మినార్ మీకు కావాలా సార్? ఒక పెన్ను పేపర్ తీసుకుని రండి సార్, మీకు రాసి ఇచ్చేస్తాను. మేము విభూతి బ్రదర్స్ సార్. మేము రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రం నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఈ శిల్పారామం వారు ఈ యొక్క కార్యక్రమాల్ని అరేంజ్ చేస్తారు. మా తాతల నుంచి ఈ యొక్క శిల్పారామంకి వచ్చి ఈ యొక్క కల్చరు ఓన్లీ విలేజ్లో మాత్రమే ఉంటుంది. కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ కల్చర్ తెలియాలి. బుడబొక్కలు అంటే ఎవరు, జంగం దేవరు అంటే ఎవరు, ఇలా పగటి వేషాలు అన్నీ చెప్తూ ఉంటారు. మేము రాజమహేంద్రం నుంచి వచ్చాం సార్. తుపాకి రాముడు గెటప్. అవును, పిట్టల దొర సార్. పిట్టల గెటప్. అంటే సంక్రాంతి పండుగ రోజు వేస్తారు, కామన్గా అయితే సంక్రాంతి పండుగ రోజుల్లోనే వేస్తారు సార్. సమ్ టైమ్స్ ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగలోనే ఎందుకు వేస్తారంటే, ఇప్పుడే మనకి పంట చేతికి వచ్చి కొద్దిగా లాభదాయకంగా అందరూ ఉంటారు. ఈ టైంలోనే వెళ్తే వాళ్ళని దీవిస్తే మంచిగా వాళ్ళకు వచ్చే పంట కూడా మంచిగా వస్తుందని చెప్పేసి మనం ఈ టైంలోనే హరిదాసులు కానీ, పిట్టల దొర కానీ, జంగం దేవరు కానీ, కొమ్మదాసులు కానీ, అలానే మన దేవర పెట్టే వాళ్ళు కానీ ఈ టైంలోనే వెళ్తూ ఉంటారు. ఈ యొక్క ఇంట్రడక్షన్ ఇది మాస్. మరొక గెటప్తోని జై శ్రీమద్రమారమణ గోవిందో హరి, హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాద్రివాస హరి 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 హరి. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. మీరిన కాలు నీ దూతల పాలిటి రుచియుయని మది నమ్మన్నా. తారక మంత్రము జై ఇంద్రారమణ గోవిందో హరి. ఇది సంక్రాంతి పండుగ నాడు వచ్చేటటువంటి హరిదాసుల వేషం అండి. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా మన భాగ్యనగరంలో, అంటే మన హైదరాబాదులో పల్లెటూరిని తలపించేటటువంటి విధంగా ఈ శిల్పారామంలో అన్ని రకాల సాంస్కృతిక కళలను ఏర్పాటు చేసి ఉన్నారు. మేము కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి వచ్చాం. మీ విభూతి బ్రదర్స్ అంటారు, అంతా ఒకటే ఫ్యామిలీ. ఈ కళారూపాలు ఈ విధంగా ఉంటాయి భావితరాల వారికి అని చూపించడానికి మేము ఇక్కడ ఈ కళా రూపాలను ప్రదర్శిస్తున్నామండి. అంటే మీరు మామూలుగా వేరే టైంలో ఏం పని చేస్తారు? అంటే మేము వృత్తి కళాకారులు అండి, పగటి వేష వృత్తి కళాకారులు. అంటే మా తాతయ్య గారు విభూతి భవానీలింగం గారు, అట్లాగే విభూతి మల్లేశ్వరరావు గారు, విభూతి వెంకటలింగం గారు, వారు ఈ పగటి వేష కళల్ని మరి అభివృద్ధి చేసి దీని మీద విభూతి భవానీలింగం గారు ఒక పుస్తకం కూడా రాశారండి, పగటి వేషాలు వాటి ప్రాచీనత, దాని పేరు. అది పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు దాన్ని బుక్ కూడా ప్రచురించడం జరిగింది. కాబట్టి పగటి వేషాలని మేము ఇంకా కాపాడుతూ, అంటే ఈ పగటి వేషాల్లో ప్రత్యేకత ఏమిటంటే ఆయా కళారూపాలని వీళ్ళే నిజంగా చేస్తున్నారా అన్నట్టుగా ఉండేటటువంటి రూపం అండి అది. అట్లాగే ఇందులో హరిదాసుల వేషాలు కానివ్వండి, జంగమదేవరులు, బుడబొక్కల వారు, వారి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి
అనేటువంటివన్నీ కూడా ఈ పగటి వేషాల రూపంలో చూపిస్తుంటామండి. ఇప్పుడు సినిమాలు వచ్చిన తర్వాత మొత్తం సినిమాటెక్ అయిపోయింది. ఇటువంటి నిజమైన కళారూపాలు కాకుండా సినిమాలు వచ్చి ఎంటర్టైన్మెంట్గా ప్రజలంతా అలవాటు పడి ఉన్నారు. అంటే మీ కళారూపాలు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న టైంలో ఏ విధంగా ఉంది? చాలా వరకు అంతరించిపోతున్నాయండి. అంతా కూడా ఈ టీవీలు, సీరియల్, సినిమాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత, ఈ సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చేసిన తర్వాత చాలామంది కూడా ఈ కళారూపాలు దూరం అయిపోతున్నాయి. అంటే పూర్వంలో ఇవే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఒక హరిదాస్ ఉన్నాడంటే ఆయన ఈ సంక్రాంతికి నెలకంట పెట్టిన దగ్గర నుండి కూడా ఉదయమే లేచి చక్కగా ఆయన ఆటపాటలతోటి హరినామ సంకీర్తన చేస్తూ ఆయన వస్తున్నాడంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్ల పాప అందరూ బయటకు వచ్చి చక్కగా కూర్చొని ఆయన గానం విని ఆయన నృత్యం చూసి ఆనందించి వారికి కాస్త భిక్ష వేసి వారి ఆశీర్వాదం వీరు తీసుకొని వెళ్ళేటటువంటి వారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంటు మాధ్యమాలు చాలా వరకు పెరిగిపోయాయి. ఈ రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఎంత అంతరించిపోతున్నా సరే మరలా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉంటుంది? తప్పకుండా కానీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వారు కూడా ఇటువంటి కళలను ప్రోత్సహించాలని ఇట్లా శిల్పారామంలో కానివ్వండి, అంటే మేము వేరే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి మన తెలుగు కళల్ని కూడా ప్రదర్శించడం జరిగిందండి. అంటే అండమాన్ కానివ్వండి, అట్లాగే పంజాబ్ కానివ్వండి, అలాగే తంజావూరు, ఇట్లాంటి ఇతర రాష్ట్రాలు వెళ్ళి మన తెలుగు వారి సాంప్రదాయ కళలు ఏవేవైతే ఉన్నాయో వాటిని కూడా మేము ప్రోత్సహించడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది సార్. మహదేవ మహదేవ కోటిపల్లి సోమన్న, ద్రాక్షారం భీమన్న, కాశీలోన నీ పేరు, గయాలోన నీ పేరు, హరహర మహాదేవ శంభో. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. మేము జంగమ దేవర్లం. మీ తాత ముత్తాతలు మాకు ఎంతో మరి సహకారం ఇచ్చి మా దీవెనలు పొందేవారు. మీ తాత తండ్రులు వారి యొక్క దీవెనలు మీకు పొందాలంటే ఈ ఒక సంక్రాంతి వేళ వచ్చేటటువంటి జంగమ దేవర్లకు మీరు భిక్షను ఇచ్చి మా ఆశీర్వాదం పొందవలసిగా కోరుతున్నాం. హరహర మహాదేవ, హరహర మహాదేవ. కాశీలోన నీ పేరు హరహర, గయాలోన నీ పేరు, కోటిపల్లి సోమన్న, ద్రాక్షారం భీమన్న, హరహర మహాదేవ శంభో అంటూ దీవిస్తారండి. మేము జంగమ దేవర్లం. ఇప్పుడు వెనకట ఒక కథ చెప్పితే చాలామంది ప్రజలు వచ్చేటోళ్ళు అన్నీ, అంటే ఇంతకుముందుకు వెనకట టీవీ లేవు కాబట్టి, సో ఆ కథలో నీతిని బోధించేటోళ్ళం. ఆ కథలో ఒక సాంప్రదాయాల్ని, సంస్కృతిని, ఒక సంబంధాలు ఎట్లుండాలి అని చెప్పేసి బోధించేటోళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం సినిమా టెక్నాలజీ, సినిమాలో విచ్చలవిడిన సామ్రాజ్యవాద సంస్కృతి, అంత విష సంస్కృతిని మొత్తం సమాజంలో విడిచేస్తున్నారు. వెనకట బాగుందా, ఇప్పుడు బాగుందా? విష సంస్కృతి ఎక్కువైపోయింది కాబట్టి కరోనా కూడా ఎక్కువైపోతుందండి. తగ్గిన కరోనా కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి కళలు చాలా వరకు మర్చిపోతున్నారు. ఈ సాంప్రదాయ కళలు అంటే సినిమాలు లేని సమయంలో వచ్చినటువంటివి ఇవి. మనకి పురాణాలు అందించినటువంటివి ఇవి. ఒక పురాణంలో ఈశ్వరుడు ఆయన మరి కపాలము చేత పట్టడం చేత ఆయన మరి భిక్షాటన చేశాడు. ఆ భిక్షాటన ఎలా చేశాడు అనబడేది ఈ పొజిషన్లో ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేశాడు. అది ఇప్పుడు మనం తీసుకొచ్చాం. అది ఈనాడు ప్రజలకు తెలియదు, పిల్లలకు తెలియదు. ఎప్పుడు సెల్ ఫోన్ అంతా కూడా ప్రపంచం మా చేతిలోనే ఉంది కదా అనుకుంటాడు. కానీ ఇటువంటి కళలు వాళ్ళు వస్తారు, వాళ్ళకి భిక్ష వేయాలి, వాళ్ళతో దీవెనలు పొందాలనే విషయం ఈనాటి యువతరానికి తెలియదు. అది మరి తెలియపరచాలని చెప్పి ప్రత్యేకించి మనం ఒక శిల్పారామ స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారండి ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మీరు వృత్తి కళాకారులు అంటే దీనిపైన ఆధారపడి వృత్తి కళాకారులు అండి, దీని మీద ఆధారం. అంటే ఇక బయట మామూలు ఇంకేమైనా పని చేస్తారు? బయట అంటే మేము బుర్రకథలు, వీధి నాటికలు, మ్యాజిక్ షోలు, అంటే మామూలు సమయాల్లో ఈ ఒక ధనుర్మాసం 4 రోజులు కూడా ఈ విధంగా మేము చేస్తుంటాం. అంటే కులానికి జంగమ దేవర్లు మేము. అవును. అంటే ఇంకా మీ వృత్తి గురించి చెప్పండి. ఆ వృత్తి అంటే ఇంకా ఇదిగో ఇది పట్టుకోవడం. అంటే మా దాంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టి తీసుకెళ్తారు, పడుకోబెట్టి తీసుకెళ్ళరు. వాళ్ళని నా గొయ్యి తీసి ఆ గోతులో పెట్టినప్పుడు వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఎదర ఈ శంఖం పట్టాలి. అప్పుడు శంఖం పట్టుకొని ఇలా వస్తూ ఉంటే అంటే ఈ ఒక దైవ స్వరూపం వస్తున్నట్టు ఇలా శంఖం పూరించగానే వీధిలో ఉన్నట్టు వాళ్ళందరూ ఖాళీ వదలాలండి. ఖాళీ వదిలేసి వాళ్ళకి సైడ్ వెళ్ళిపోతే అప్పుడు అలా ఊదుకుంటూ తీసుకెళ్ళిపోయి వాళ్ళని కూర్చోబెట్టి అప్పుడు సంఘవార్తం చేసి అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వస్తామండి. అంటే శివుని గెటప్, శివుని యొక్క ప్రతిరూపమే ఈ ఒక జంగమ దేవ. ఇగో నెక్స్ట్ మరో గెటప్తోనండి. సోది చెప్తానమ్మ సోది, ఎరుకోయమ్మ ఎరుక, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను,
కంచిలోన కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీలోన విశాలాక్షి పలుకు పలుకోయమ్మ పలుకు చార్మినార్లో నీకు బిల్డింగ్ కడతాడే తల్లి నీ మొగుడు మంచిగా చూస్తాడే తల్లి బొట్టంటే మొగుడే తల్లి కాటుకంటే పిల్లలే తల్లి సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక. నా గురించి చెప్పు, నా జాతకం నా గురించి చెప్పు ఒక 2 ముచ్చట్లు. సోదోయమ్మ సోది సోది చెబుతానే తల్లి ఉన్నది ఉన్నట్టు చెబుతా జరగబోయేది చెబుతాను నీకు మంచి ఉన్నతమైన ఉద్యోగం వస్తాదే తండ్రి నీకు మంచి జాబ్ వస్తాదే నువ్వు ఉన్నతమైన స్నానాల్లోకి వెళ్తావే తల్లి సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక. పెళ్ళి ఎప్పుడు అవుతుంది? పెళ్ళి అవుతుంది. ఓకే, మీ గెటప్ ఏంటండి? సోదన్న సోది అంటే ఇది పట్టుకొని ప్రజలకి ప్రజలకు వెళ్ళి ఇట్లాగా ఇంటింటికి ప్రచారం చేసి సోది చెప్తూ అట్లాగా చెందుకు స్వరూపంలో వస్తారు. అంటే సోది అంటే జాతకం చెప్పడం. జాతకం పెళ్లి చేయాలని చెప్పేసి చక్కగా ఇలాగ సోది వేషం కట్టుకొని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి చక్కగా స్వామి వారికి ఇలా సోది చెప్పి అమ్మవారు అలాగా అదృష్టం అయిపోతాయి. అప్పటి నుంచి ఈ ఆచారం ఇలాగ సోది చెప్పుకుంటూ అంటే ఎవరైనా దేవతలు చెప్పేదాన్ని ఈ గెటప్ వేసుకొని అందుకే అమ్మవారు పలకాలి కంచిలో కామాక్షి పలకాలి మధుర మీనాక్షి పలుకు పలకాలి అంటే అమ్మవారు చెప్తున్నట్టే ఈవిడ చెప్తుంటది అనమాట. డైరెక్ట్ దేవుడు వచ్చి కాకుండా ఈ గెటప్ తో చెప్తున్నాను. అందుకే సోతమ్మ. ఇంకోటి మల్లన్న కథలో బీరప్ప కథలను ఎట్లుండాలి మీ భార్య అని చెప్పేసి చెప్తుంటారు. అదేమన్నా డైలాగ్స్ చెప్తారా? అది కూడా ఉందండి. అంటే ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇలా చేసి. ఓకే, మీ గెటప్? మాది బుడబొక్కల వారు అంటారండి. అంబ పలుకు జగదంబ పలుకు ఆయి పలుకు అంకాళి పలుకు శాంకారి పలుకు నాలుక మీద సరస్వతీదేవి పలుకు కాళి ఎందు భూదేవి పలుకు అంబా పలుకు జగదంబా పలుకు కంచిలో కామాక్షి పలుకు మధురలో మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు అంబా పలుకు జగదంబా పలుకు. బుడబొక్కల వారు మహారాజా, బుడబొక్కల వారంటే మహారాజా భోగి నాడు సంక్రాంతి నాడు కనుమ నాడు మీ గ్రామానికి వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి చక్కగా మిమ్మల్ని మీ పిల్ల పాపలను అందరూ దీవించి సిరి సంపదలు ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు అందరికీ చేకూరాలని చెప్పేవారే ఈ బుడబొక్కలవారు మహారాజా. మహారాజా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనియాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవుని తాను లోకేక దీపాంకురాం శ్రీమన్మన్ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రాన్ త్రైలోక్య కుటుంబిని సరసజాం వందే ముకుందం ప్రియనొట్టి నా లక్ష్మీదేవి కనకదుర్గమ్మ సరస్వతీదేవి ఎల్లవేళలా ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు మీ అందరికీ కలుగు చేయాలని కొడుతూ జయం 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 కలగాలి మహారాజా. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు విభూతి జయరామ్ అండి. ఎక్కడ నుండి? మాది ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబం. మేము ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం శిల్పారామం మొదలు పెట్టినప్పటి నుంచి మా తాతయ్య గారి దగ్గర నుంచి మా నాన్నగారు వాళ్ళు మేము కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. అంటే మీ గెటప్ అంటే దేనికి? ఇది బుడబొక్కల వాళ్ళు అంటారండి. డంబకాసురుడు అనే రాక్షసుని పరమశివుడు వధించిన తర్వాత అతని చర్మాన్ని తీసుకొని ఇలా ఢమరుకంగా చేసి ఇలా నాదస్వరం చేయడం వల్ల మొత్తం ప్రపంచాన్ని కూడా శాంతింపజేశారు కాబట్టి దీన్ని బుడబొక్కల వారు అంటారండి. మొత్తం శివునికి సంబంధించిన అందరు శివుడికి సంబంధించిన వాళ్ళు. ఇందాక హరిదాసులు వారు చూశారు, హరికి సంబంధించిన వారు. ఈయన చూశారండి ఈ పక్కన కొమ్మదాసరు అంటారు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సరదాగా ఆట పట్టిస్తూ హాస్యాలు చెబుతూ జోక్స్ వేస్తూ ఒకసారి ఈ అబ్బాయి ఎలా చేస్తాడో కూడా ఒకసారి చూడండి సార్. ఒకసారి గెటప్. పప్పుడాకులు గెత్తన లప్పో లప్ప అప్పో లప్ప నేనప్ప మీ తమ్ముడిని కొమ్మదాసని వచ్చానప్ప అప్పో లప్పో ఒక జంతువు ముక్కుంటే పెట్టప్ప హైటెక్ సిటీ నీకు రాసిచ్చేస్తానప్ప అప్పో ఓ లప్ప చిన్న పోకుండా ఉంటేటప్ప నీకు రవ్వల నెక్లెస్ చేస్తానప్పో రవ్వల నెక్లెస్ అప్పో లప్పో చిన్న అరిసి ముక్కుంటేటప్ప నీకు వడ్డానం చేపిస్తానప్ప వడ్డానం అప్పో లప్పో నాకు 7 ఎకరాలు ఉన్నాయప్ప ఆ 7 ఎకరాలు నీకు రాసిచ్చేస్తానప్ప ఒక చిన్న పోకుండా ఉంటేటప్ప అప్పో లప్ప ఈ శిల్పారం నీకు రాసిచ్చేస్తానప్ప అప్పో లప్పో చిన్న జంతువు ముక్కుంటేటప్ప అప్పో లప్పో అగ్గో ఆ యొక్క మెట్రో స్టేషన్ మీకు ఇచ్చేస్తానప్ప అప్పో లప్పో చిన్న బూరు ముక్కుంటేటప్ప పప్పుడాకులు దిగేస్తాను లప్పో. మీ పేరు? నా పేరు సాయి కుమార్ అండి. ఎంత చదువుకున్నారు? నేను ఇంజనీరింగ్ అయింది. ఇంజనీరింగ్ చదువుకొని ఈ వేషధారణ అంటే అంతరించిపోతున్న కళల్ని ఎత్తికించాలని చెప్పేసి మా తండ్రులు వాళ్ళు వీళ్ళు ఈ 3 days మమ్మల్ని ఇలాగా అంటే ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత ముందు కూడా ఇటువంటి ప్రతిసారి వేసుకుంటామండి. మేమంతా ఒకటే ఫ్యామిలీ, మేమంతా ఒకటే కుటుంబంలో, మేమంతా కూడా ఒకటే ఇంటి పరిస్థితులు, మేమందరం కూడా అన్నదమ్ములమే సార్. సో మాకేంటంటే మా తండ్రులు మా తాతలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కళ అంతరించిపోకూడదని చెప్పేసి కేవలం సంక్రాంతి సమయంలోనే మేము ఇది చేస్తుంటాం అన్నమాట.
పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియాలి అని చెప్పేసి ఇలాగా ఈ వేషధారణ వేసుకొని అలా తిరుగుతూ ఉంటాం అనమాట. అది సార్ ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంటామండి మేము. అంటే ఇప్పుడున్న యువత ఎక్కువ బండ్లని లవ్ అని ఇట్లా ఉంటుంది కదా. అవును సార్. అంటే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చినందుక మీకు ఇది వచ్చింది? అంతేగా సార్, మరి మా తల్లిదండ్రులు చేస్తారు కాబట్టి అది మాకు కూడా వచ్చింది. అంతరించిపోతున్న కళని బతికించాలి, 10 మందికి తెలియదు. ఇప్పుడున్న యువత గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న యువత, నేను ఒక యువతనే కదండి, అందుకే అడుగుతాను. చెప్పమంటే ఏం చెప్తాను సార్? అంటే ఇప్పుడు యువత మొత్తం బైక్ల రైడ్లు అని చెప్పేసి లవ్వులని ఇట్లా తిరుగుతున్నది, మొత్తం సంస్కృతిని అంతా ధ్వంసం చేస్తూ విష సంస్కృతి మొత్తం ఇంకో అమెరికా సంస్కృతి అని, ఆ సంస్కృతి అని, అడ్డమైన సంస్కృతి మొత్తం సమాజంలో రుద్దుతున్నారు. ఎక్కువ దీనికి యువత బారిన పడుతున్నారు. మీరు ఒక యువత ఒక ప్రాచీనమైన కళను బతికించాలని చెప్పేసి మీరు ఒక వినూత్నమైన గెటప్తో ఉన్నారు కదా. అంటే మాకు మా తండ్రులు నేర్పించారు కాబట్టి మాకు ఇది బతికించాలన్న ఉద్దేశం. తర్వాత ఏంటంటే ఇది ఎవరూ కూడా మర్చిపోకూడదు, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్టు యువత అనేది, ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను స్ట్రైట్గా, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ కాలేజీల అమ్మాయిలు కానీ ఎవరైనా చూసిర్రు అనుకో, ఎట్లుంటుంది మీ ఫీలింగ్? అదేంటి అంటే నువ్వేనా నామోష్గా ఫీల్ అవుతావా? అసలు దేనికి నామోష్ ఏం లేదు సార్. ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా. ఎందుకంటే అంతరించిపోతున్న ఈ కళని బతికిస్తున్నాను నేను అని చెప్పుకోవడానికి నాకు చాలా ప్రౌడ్ ఆఫ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ముందు తెలుస్తుంది కదా, ఆహా ఇటువంటి వేషధారణ ఉంటుంది, ఇటువంటి కళలు కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి దానికి నేను ఖచ్చితంగా చాలా గర్వంగానే ఫీల్ అవుతాను తప్ప నామోష్గా అనేది అసలు ఫీల్ అవ్వను. నేను మా కాలేజీలో కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడైనా సరే సేమ్ గెటప్లు మేము అందరం వెళ్తాము. ఒక రిపబ్లిక్ డే కానీ లేదంటే పొంగల్ హాలిడేస్లో కానీ ఎప్పుడైనా సరే మా కాలేజీలో సెలబ్రేషన్స్ జరిగినా ఎక్కడ జరిగినా సరే మేము చేస్తుంటాం సార్ ఇవి. సో దాని వలన నేనేమి నామోష్గా అయితే అసలు ఫీల్ అవ్వను సార్. ఓకే, చూస్తున్నారు కదండి, మొత్తం మీద అయితే సంక్రాంతికి మరో రూపంగా ఇక్కడ మొత్తం పల్లెటూరు వాతావరణాన్ని తీసుకొచ్చింది మన శిల్పకళా మందిరం. ఇంకా చూద్దాం ముందు ఇంకా ఏ విధంగా ఉంది ఏందనేది ముందు వెళ్ళి చూద్దాం. సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరు వాతావరణంలో భాగంగా చూస్తున్నాం కదండి, ఎద్దుల బండి, పెట్రోల్ లేని బండ్లు. వెనకట ఈ బండ్లను రైతులు అనేక రకాలమైన ఉపయోగించుకునేది. ఇప్పుడు మొత్తం వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషించేది ఎద్దుల బండి. ఇప్పుడు మొత్తం ట్రాక్టర్లు అని అవ్వని ఇవ్వని చెప్పేసి వచ్చి మొత్తం పెట్రోల్ దండగా, పైసలు దండగా, ఈ మొత్తం ప్రైవేటీకరణ. కొంతమంది వ్యవస్థ అంటే దీన్ని టెక్నాలజీ అందామా, అభివృద్ధి అందామా, లేకపోతే విధ్వంసం అందామా, ఎట్లా అనుకున్నా కూడా మొత్తం ఇగో ఎద్దుల బండి. కొంతమందికి అయితే ఇప్పటికీ చాలామందికి తెలియదు, ఇప్పుడున్న సమాజానికి అయితే మొత్తం బండ్లు వచ్చినాయి కాబట్టి బండ్లే అనుకుంటారు. కానీ బండ్లు ఇంధనం పెట్రోల్ లేని సమయంలో వీటిని బండ్లుగా వాడుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఎద్దుల బండిని చూస్తున్నాం. ఎడ్ల బండి అంటే ఇది ఒక కల్చరల్ ఈవెంట్ అండ్ ఇవి చాలా ట్రెడిషనల్, చాలా ఏళ్ళ క్రితం నుంచి ఇవి అనేవి ఒక ట్రాన్స్పోర్టేషన్ లాంటివి. సో ఇవి మన పెద్దవాళ్ళు, అవర్ యాన్సిస్టర్స్ వర్ యూజింగ్ దీస్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. ప్రాంతాల్లో ఉంటాయి మొత్తం హైదరాబాద్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ మొత్తం బండ్లు. ఆ బండ్ల నడిపితే వెనక నుంచి పొగ, ముంగట పెట్రోల్ పైసలు దండగా, కనీసం మన ఒళ్ళు కూడా అంటే కొంత అలసిపోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎద్దుల బండి ఎక్కిరు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. గ్రామీణంలో చిన్నప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళేది పొలాలకి, ఎద్దులు యూజ్ చేసేది నాగలి దున్నడం కోసము, ప్లస్ ఎడ్ల బండి మీద వెళ్ళి గడ్డి ఇవన్నీ వేసుకొని వచ్చేది. పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేది. సో రైతు కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడ్డాము, జాబ్ చేస్తున్నాము. సో ఈరోజు శిల్పారామం విజిట్ చేసి చేస్తున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ గ్రామీణ వాతావరణం చూడడానికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మన శిల్పారామంలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎలా ఫీల్ అవుతుంది? చాలా మంచిగా ఫీల్ అవుతున్నానండి. మేము బేసికల్గా ఏంటంటే ఒడిస్సా నుంచి వచ్చాము, తెలుగు వాళ్ళమే మేము. అంటే మేము అటు సైడ్ ఉంటాం అనమాట. బట్ మేము చాలా రోజులు బట్టి అనుకుంటున్నాం ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో. చిన్నప్పటి నుంచి టీవీలోని సినిమాల్లోని చూసాం పండగ ఎలా ఉంటుంది అనేసి. మా సైడ్ బాగానే చేసుకుంటారు, హైదరాబాద్ కదా, సిటీ కదా, ఎలా ఉంటుందో తెలీదు. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఎంతసేపు ఇక్కడ కొన్ని కళారూపాలు చూసినాం కొంతమంది వాళ్ళతో. అంటే మనం ఎంతసేపు సినిమాలలోనే చూస్తుంటాం కదా, రియల్గా చూసారు కదా? యా, అదే చెప్తున్నాను మీకు. ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో టీవీలో చూసాం ఇలా పల్లెటూరులో జరుగుతాయి, ఇలా జరుగుతుంది అనేసి. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్గా చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది.
అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు బుల్లక్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చూసాం మేము. ఈ పండక్కి ఈ సంక్రాంతి అంతటికి ఏంటంటే ఇదొక మాకు స్పెషల్గా, అంటే ఏదో చిన్నప్పుడు గుర్తులన్నీ మళ్ళీ ఏదో రీఫ్రెష్మెంట్ అయినట్టు, ఏదో సినిమాలో చూసినవి అది ఫేక్ కాదు, రియల్గా ఉన్నట్టు మాకు మంచిగా ఫీల్ అయింది. ప్రతిసారి వస్తుంటారా? లేదన్న, అదే మా ఫ్రెండ్ బట్టి వచ్చాను నేను. ఏ ఊరు మీ సొంతూరు? ఎవరు? బరంపురం. మరి వెళ్ళలేదా పండగకి? ఇక్కడే మేము షిఫ్ట్ అయిపోయాం. మేము తెలుగు వాళ్ళమే కదా, ఇక్కడ జాబ్ చేసుకుంటా ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. బట్ బేసికల్గా మా వాళ్ళు అందరూ అక్కడ 80% పాపులేషన్ అందరూ తెలుగు వాళ్ళే. అంటే ఇప్పుడు మనం చదువుకున్న తర్వాత కొంత పాష్ ఆ కంపెనీలలో అక్కడ అట్లా ఇట్లా చూస్తుంటాం. వీళ్ళు కొత్త గెటప్తో వాళ్ళని చూసిన తర్వాత అంటే ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూస్తారు? అది మన కల్చర్ని మళ్ళీ చూడడం అనేది రిఫ్రెష్మెంట్ అనుకోండి, లేకపోతే ఒక నాస్టాలజిక్ ఫీల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇవన్నీ మన పూర్వీకులు ఎంత బాగా జరుపుకుండేవారో, సంక్రాంతిని కానీ, భోగిని కానీ, కనుమని కానీ, దాన్ని రిఫ్రెష్మెంట్ మళ్ళీ పిల్లలకి, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు. బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చారు, నార్త్ ఇండియన్స్, అటుపక్క ఈస్ట్ ఇండియన్స్, అటుపక్క వెస్ట్ ఇండియన్స్ అందరూ వచ్చారు. నేను ఫారినర్స్ కూడా చూశాను, వాళ్ళందరూ కూడా వీడియోస్ తీస్తున్నారు. వాళ్ళందరూ కూడా చూసి మన కల్చర్ ఇంత బాగుంటుందా అనేసి అనుకున్నారు అనమాట. అదే నేను కూడా అదే రిఫ్రెష్మెంట్గా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇలాంటి కళారూపాలన్నీ అంతరించిపోతున్నాయి, కనబడట్లేదు ఎక్కువగా. సో మీరు ప్రభుత్వానికి కానీ అలాగే ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు వీటి గురించి? దీనికోసం అంటే అండి, చూడండి, ఇప్పుడు అవగాహన అనేది ప్రతి ఒక్కరికి రావాలండి. మన కల్చర్ ఏంటి, మనం ప్రతి ఒక్క పండగకి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు పండగ ఎందుకు చేసుకుంటాం, అలానే దసరా ఎందుకు చేసుకుంటాం, ఇవన్నీ కల్చర్కి ఒక్కొక్క వాల్యూస్ ఉన్నాయి. ఆ టైంలో ఏ పంటలు వస్తాయో, ఏ అంటే పల్సెస్ వస్తాయో, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో, అవన్నిటికీ మార్కెటింగ్ కూడా అవుతుంది. ఈ కల్చర్తో పాటు బిజినెస్ కూడా జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి ఒక రీజన్ అనేది ఉంది. అది గవర్నమెంట్ పూర్తిగా అది ఇన్ఫర్మేషన్స్ అన్ని గ్యాదర్ చేసి ఇట్లాంటి ఈవెంట్స్ చేశారనుకోండి, ఇప్పుడు నార్మల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఫార్మర్స్ కానీ అందరికీ లాభం పొందుతారు వాళ్ళు.